హాయ్, నేను వచ్చేసా. ఎందుకు వచ్చానబ్బా? గుర్తొచ్చింది. మీకు ఇవాళ ఒక మంచి సూపర్ టేస్టీగా ఉండే ఒక చట్నీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్. స్టవ్ వెలిగించే పని లేదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఉండండి చెప్తాను. దీనికి ఇదొక్కటి ఉంటే చాలు, సూపర్ టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోతుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంటుందండో. ఇది చాలా బాగుంటుంది తెలుసా. దీంతోనే పని. మనం ఏడాది పొడుగున పచ్చడి పెట్టుకుంటాం కదండి. అదేనండి మాగాయ, మామిడికాయతోటి మాగాయ పెట్టుకుంటాం చూసారు. అదే ఇది. ఈ మాగాయని ఏం చేద్దామంటే కొంచెం ఇందులో వేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత. ఇది దాచేద్దాం, మళ్ళీ నెక్స్ట్ టైంకి ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఇదనమాట. దీన్ని పక్కన పెట్టుకుందాం. దీనికి కావాల్సినవి ఏంటి? ఇప్పుడు ఉల్లిపాయ కావాలి, పచ్చిమిరపకాయలు, మీకు కారం తగినట్టుగా పచ్చిమిరపకాయలు. దీంట్లో కారం ఉంటుందండో. ఈ పడంగా అన్నంలో కలిపి తినేసేయచ్చు, కానీ దీన్ని మళ్ళీ వేరే రకంగా చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి నేను చూపిస్తున్నాను మీకు. మిక్సీ ఉంటే చాలండి. ఇదిగోండి కొత్తిమీర. ఇవి సన్నటి ముక్కలు తరిగేసుకుని పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు నేను. ముందుగా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇదొకటి ఉంచేస్తాను, కారం వేసేసి. రోటి పచ్చడి ఇలా కచ్చపచ్చగా దంచేసుకోండి. మరి మెత్తగా నలగాల్సిన అవసరం ఏమి లేదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసేద్దాం. ఇది కూడా బాగా మెత్తగా నలగాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం కచ్చపచ్చగా నలిగితే సరిపోతుంది. అలాగే ఆగండి, ఇంట్లో వేయాల్సింది ఉంది, చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేద్దాం. ఇంగువ మీ దగ్గర లేదనుకోండి, ఆగిపోయింది, పర్వాలేదు. వేయకపోయినా పర్వాలేదు. నాకు ఇష్టం కాబట్టి నేను ఇంగువ కొంచెం వేస్తాను. సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాం కదండి, పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసాం కదా, వాటికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి. చూసారా ఎంత వివరంగా చెప్తున్నాను? ఇలా ఎవరు చెప్తారు ఫ్రెండ్స్? కొంచెమే వేసుకోండి, మళ్ళీ తక్కువైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందు ఎక్కువ వేసుకోమాకండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మెరుగుతుంది అనమాట, కొంచెం అట్లా కచ్చాపచ్చాగా. ఉల్లిపాయ పచ్చడి అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇదిగోండి, మనం తీసి పెట్టుకున్న మాగా ఏదైతే ఉందో అది దీంట్లో వేసేసుకుని బండతో బాగా దంచేయాలన్నమాట. కంట్లో పడకుండా జాగ్రత్తగా దంచుకోండి. మీరు మిక్సీలో వేసేసుకుంటానంటే మిక్సీ జార్లో వేసుకుని ఒక తిప్పేసుకోండి, చక్కగా బాగుంటుంది. అంటే ఉల్లిపాయ ముక్కలు బాగా నలిగిపోకుండా కొంచెం జాగ్రత్తగా పలుకుగా వేసుకోండి, బాగుంటుంది. ఇది ఇడ్లీ పచ్చడికి, ఇడ్లీలోకి, దోశలోకి సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంతే, మాగాయ ఉంటే చాలు. మాగాయ వేసేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తగినంత కారంతో చూసుకుని వేసేసుకుని ఒక గుప్పడి కొత్తిమీర వేసేసుకుందాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోతుంది. సుమి, ఎంత బాగుంటుందో తెలుసా? 1కి 10 ముద్దలు గ్యారెంటీగా తింటారు. సరే, దంచేసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర కొత్తిమీర దండిగా బాగానే ఉందండో. ఇదిగో ఈ కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి దంచేసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నామే అనుకోండి, సూపర్ కదా. ఎంజాయ్ చేస్తారండి, నిజం. రోట్లో అయితే ఇదే బాధ, జాగ్రత్తగా దంచుకోవాలి. కింద సౌండ్ రాకూడదు, పైన సౌండ్ రాకూడదు, మన గ్యాస్ కట్టు పాడైపోకూడదు. ఇన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ అపార్ట్మెంట్స్లో ఉంటే ఇంతే. ఇండిపెండెంట్ అనుకోండి, మన ఇష్టం, చేసుకోవచ్చు, పర్వాలేదు. ఎంత సౌండ్ అయినా చేసుకోవచ్చు, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఎంతైనా చేసుకోవచ్చు. ఇది ఉమ్మడి కదండి, అందుకని ఇలాంటివి జాగ్రత్తలు తప్పవు. కొంచెం ఇట్లా దంచేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవరు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా
ఈ మాగాయ పుల్లగా ఉంటుంది కదండి. మనం ఏడాది మొత్తానికి పెట్టుకుంటాం, మనం సంవత్సరం సరిపడా మాగాయ పెట్టేసుకుంటాము. ఆ మాగాయ పెట్టుకున్నప్పుడు చక్కగా ఇట్లా మాగాయ పచ్చడి చేసుకోవచ్చు. స్టవ్తో పని ఏమైనా ఉందా చెప్పండి, ఆయిల్తో పని ఏమైనా ఉందా? ఫస్ట్ మనం వేసుకున్న ఆయిల్, అది కూడా నేను కొంచెమే వేస్తానండి. ఆయిల్ తెగ ఓడుతూ వేయను. ఇప్పుడు ఒక నిమిషం ఉండండి, అలాగే ఉండండి. ఈ బాటిల్లో ఉందంటే మీకు ఎక్కడైనా ఆయిల్ ఇట్లా కనిపిస్తుందా? చూడండి, ఇంతే. అట్టుంటుందన్నమాట. మనం చేస్తే పాడిపోదండి. సంవత్సరం కాదు, 2-3 సంవత్సరాలైనా శుభ్రంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు, మనం బయటే పెట్టుకోవచ్చు. ఇవన్నీ మేము బయట పెట్టినవే. ఎన్ని ఊరగాయలు పెడతామండి ఫ్రిడ్జ్లోని. అందుకని నేను తక్కువ ఆయిల్తో చేస్తాను. ఏడాది కాదు, 2-3 ఏళ్ళైనా శుభ్రంగా ఉంటుంది. కాకపోతే కొంచెం కలర్ మారుతుంది అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. రుచి వైజ్ సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకుంటే మనం చక్కగా రకరకాలు చేసుకోవచ్చు. దీంతో పప్పు చేసుకోవచ్చండి. తెలుసా ఎంత బాగుంటుందో మాగాయ పప్పు? మీలో ఎంతమంది తెలుసు? కామెంట్లో తెలియజేయండి. ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్లో తెలియజేయండి. మామిడికాయలు అప్పుడప్పుడు మనకి మామిడికాయలు దొరకవు కదండి. మామిడికాయలు దొరికినప్పుడు ఇలాంటి మాగాయతో పప్పు చేసుకున్నామంటే అసలు ఇంకా నేను చెప్పనాలే కాదు, అంత బాగుంటుందన్నమాట. అయిపోయింది, మన చట్నీ అయిపోయింది. తీసేసి మనం ఇప్పుడు మీరు ఉప్పు కారాలు టేస్ట్ చేసుకోండి, చెక్ చేసేసుకుని మీకు కావాల్సింది ఏదైనా ఇంకా పడితే కనుక వేసేసుకుని దంచేసుకోండి. ఇప్పుడు నాదంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది, ఎందుకంటే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా. ఇదే ఫస్ట్ టైం కాదండి, బోల్డ్ సార్లు చేస్తూ ఉంటాను దీన్ని. మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట, అందుకని ఎప్పుడంటే అప్పుడు చేస్తూ ఉంటాను. కాబట్టి దీన్ని ఇట్లా తీసుకుందాం. దీంట్లో ఇంకా మరి పోపు పెట్టుకోరా అని అడగచ్చు. పోపు అలాంటివి ఏది నేను పెట్టనండి, నాకు ఇంకా అవసరం లేదు. మీకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్లో ఎదురు పెట్టుకుని ఇంత నూనె వేసుకుని కొంచెం ఆవాలు మెంతులు కొంచెం వేయించుకుని మీకు కావాల్సిన పోపులు ఏదో వేసేసుకుని మెంతులు మినపప్పు శనగపప్పు వేసుకుంటుంటారు కదా, అందరూ నోటికి కరకరలాడేటట్టు వేసుకుంటారు కదా, అలా వేసుకుని దీంట్లో వేసుకోండి. నా వరకు మా ఇంట్లో ఎప్పుడైనా ఎవరు చేసినా కూడా ఇలాగే చేసుకుంటారు. దీంట్లో ఇంక పోపు పెట్టాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత క్లియర్గా చెప్పానో, ఎంత క్లారిటీగా చెప్పానో. మరి నచ్చకుండా ఉంటుందో చెప్పండి. ఖచ్చితంగా లైక్ చేయాలి కదా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి, తప్పకుండా మీరు చూడండి, చూసి సపోర్ట్ చేసేయండి. ఇదిగోండి మాగాయ పచ్చడి, రోటి పచ్చడి, మాగాయతో మాగాయ రోటి పచ్చడి. చూసారా, నచ్చిందా? ఫాలో చేయండి. ఉంటాను, మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఆయిల్తో పని లేకుండా చేసిన, స్టవ్ తోటి ఆయిల్ తోటి పని లేకుండా చేసిన రోటి పచ్చడి. కొంచెం వేరే లెవెల్, అద్దిపోయింది. ఇదిగోండి చివర్లో ఇట్లాగా పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని ఇందులో గుచ్చేసుకున్నారే అనుకోండి, పప్పు కలుపుకున్నప్పుడు ఆ పప్పులో ఈ మిరపకాయలు నంచుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది తెలుసా, పుల్లగా. దీంట్లో ఊరుతుందేమో, అద్భుత, నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఊరి సూపర్గా ఉంటుందన్నమాట. ముద్దపప్పు కలుపుకుని ఇది నంచుకుని మిరపకాయ కొరుక్కు తింటే స్వర్గంగా అనిపిస్తుందండి, నిజం. ట్రై చేయండి.